ఇగో చూడుర్రి ఈ మిత్రుడు పంపింది నాకు నిన్న 8 గుంటలు కొందుర్గ మండలం రచ్చ రమేష్ రైతు బంధు మెసేజ్ వచ్చింది కానీ డబ్బులు రాలేదు. మెసేజ్ పంపుతానులాట కానీ రైతు బంధు డబ్బులు పడతలేవాట. ఇక ఇట్లున్నది కథ. ఒకప్పుడు ఎట్లుండేనంటే రైతు బంధు నాకు పడ్డది నాకు పడ్డది నాకు పడ్డది నాకు పడ్డది అని చెప్పుకొని సంతోషపడతారు. ఇప్పుడు ఎట్లున్నాయంటే ఫోన్ చేసి రైతు బంధు నీకు పడ్డదా అని ఈ మండలమైన పక్కా మండలమైన ఫోన్ చేస్తాను. రైతు బంధు నీకు పడ్డదా రైతు బంధు నీకు పడ్డదా నాకు బాలే నాకు బాలే నాకు బాలే నాకు బాలే. అంతకుముందేమో నాకు రైతు బంధు పడ్డది నాకు రైతు బంధు పడ్డది. ఇప్పుడేమో నాకు రైతు బంధు పడలేదు నాకు రైతు బంధు పడలేదు. మార్పు ఇదే అన్నట్టు. మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు కదా, మార్పు వచ్చింది. డబ్బులు వేయనంత వరకు వచ్చింది. ఎట్లా వచ్చింది? మెసేజ్ పంపుతాను డబ్బులు ఎత్తలేరు. మెసేజ్ రాగానే కూడా డబ్బులు పడేమో అనుకుంటాం, చూసేవారికి డబ్బులు పడే కథం గుండెలు అలిసిపోయినట్టు అవుతుంది ఒక్కొక్కరికి. కాబట్టి ఇంత దుర్మార్గమైన ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేయకూర్రి. మిమ్మల్ని రైతులు ఎందుకు నమ్మిలో నాకు అర్థమైతలేదు. చాలా మంది ఇప్పుడు రైతులు వేసినట్టేగా వీళ్ళ కోట్లు వీళ్ళ సాగుకే తెచ్చుకున్నారు. రైతుల సాగుకే రైతు బంధు మెసేజ్ పంపుతారు కానీ రైతు బంధు డబ్బులు వేయరానే గంత నమ్మిస్తానులానే మీరు రేవంత్ రెడ్డి గారు. రైతులను గంత నమ్మిస్తానా మీరు? ఇది పద్ధతేనా? వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో రకాల ఏదో పంట వేసుకోవాలి ఈసారి అని ఉంటారు ఆశతోటి. మెసేజ్లు పంపి వాళ్ళ గుండెపోటు వచ్చేటట్టు చేస్తాను. చూద్దాం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో.